హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రాబ్లం. ఓకే, ప్రూవ్ దట్ 4nc2n బై 2ncn ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ప్రూవ్ చేయమన్నాను. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఎస్, ఫస్ట్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటున్నా. LHS ఈజ్ ఈక్వల్ టు 4nc2n డివైడెడ్ బై 2ncn. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎన్సిఆర్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? n factorial by r factorial into n minus r factorial. ఫస్ట్ మీరు r factorial రాసిన n minus r factorial into r factorial రాసిన ఏం కాదు. n factorial by n minus r factorial into r factorial. ఓకే, సో n అంటే ఇక్కడ 4n. ఓకే, c అలానే ఉంటుంది, డివైడెడ్ బై 4n factorial by r అంటే ఏంటి? 2n. సో 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r అంటే 4n మైనస్ 2n అంటే 2n ఫ్యాక్టోరియల్. ఓకే, అట్లా న్యూమరేటర్కి అప్లై చేసేస్తాం, సపరేట్గా డినామినేటర్కి అప్లై చేద్దాం. చూడండి, n ఫ్యాక్టోరియల్ అంటే 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్. r అంటే ఏంటి ఇక్కడ? 2n ఫ్యాక్టోరియల్. ఓకే, నెక్స్ట్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. n అంటే ఎంత? 4n మైనస్ r అంటే ఎంత? 2n ఫ్యాక్టోరియల్. ఓకే, ఎస్, హోల్ డివైడెడ్ బై ఇంకా దీనికి అప్లై చేద్దాం ఫార్ములా. ఓకే, సో n అంటే 2n, r అంటే n. ఓకే, ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఆర్ అంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ అంటే 2n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఓకే, ఎస్, ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4n ఫ్యాక్టోరియల్, దాన్ని అలానే రాస్తున్నా, డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్, దాన్ని కూడా అలానే రాస్తున్నా, 4n మైనస్ 2n. ఓకే, ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్, సో దాన్ని అలానే రాస్తున్నాను, డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n మైనస్ n ఎంత? n. 2nలో n పోతే n ఫ్యాక్టోరియల్. ఓకే, కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఆ ఫార్ములాని అప్లై చేశాను. 4n మైనస్ 2n రాసా, 2n మైనస్ n అంతే, మిగిలింది అంతా అట్లని రాసి. ఇప్పుడు చూడండి, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ 1/2/3/4 ఉందనుకో, సో 1/2 ఇలానే రాస్తున్నా. ఈ 3/4 న్యూమరేటర్కి వెళ్తే ఏంటి? రెసిప్రోకల్ అవుద్ది, అంటే 3/4 4/3 అయిపోతుంది. ఓకేనా? ఎస్, ఓకే, మరి నెక్స్ట్, సో ఇప్పుడు దీన్ని ఇలా రాస్తాం కదా, మరి చూద్దాం, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, సో ఫస్ట్ ఇది ఇలానే రాసేద్దాం. 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్, దాన్ని అలానే రాసేస్తాను. ఇప్పుడు ఈ టర్మ్ న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుద్ది, అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్కి వెళ్తే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. కాబట్టి సో దాన్ని నేను డైరెక్ట్గా n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ని a ఇంటూ a ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా డినామినేటర్లు ఏముంటుంది? 2n ఫ్యాక్టోరియల్. ఓకే, ఎస్, ఇప్పుడు చూడండి, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, దాన్ని అట్లనే రాసేస్తాం చివరి వరకు. ఓకే, సో 2n ఫ్యాక్టోరియల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? సో 2n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ వస్తుంది, అవునా? ఓకే,
3 టైమ్స్ ఉంది కదా, అట్లా రాయకూడదు. సో ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ మనం ఇది ప్రూవ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయాలి కాబట్టి స్క్వేర్ ఉండాలి. కాబట్టి 2n హోల్ స్క్వేర్ రాసి మిగిలిన 2n ఫ్యాక్టోరియల్ని ఒక చోట రాద్దాం. ఓకే, సో అందుకోసం మన ఆన్సర్లో ఏముందో దాన్ని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంకా దీన్ని ఇట్లనే రాసేస్తున్నా, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని ఇట్లనే రాసేస్తున్నా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి, 4n ఫ్యాక్టోరియల్ అంటే దాన్ని మనము n ఫ్యాక్టోరియల్ని జనరల్గా ఏం రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ 3 2 1 అట్లా రాస్తుంటాం కదా. ఎస్, అదేవిధంగా 4n ఫ్యాక్టోరియల్ దట్ కెన్ బి రిటన్ యాజ్ 4n రాసుకో, మళ్ళీ ఒక టర్మ్ తగ్గించుకో 4n మైనస్ 1, ఇంకొక టర్మ్ తగ్గించుకో -2 -3 అట్లా. ఓకే, కాబట్టి సో 4n ఫ్యాక్టోరియల్ని 4n ఇంటూ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2, నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది 4n మైనస్ 3 అట్లా వస్తుంటుంది. సో అండ్ సో ఆన్ ఇంకా 5 4 3 2 1. ఓకే, ఎస్, నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఈ టర్మ్ ఉంది కదా, ఇది చివరి వరకు అట్లనే వస్తూ ఉంటుంది, దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ అట్లనే రాసుకో. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఇక 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉందన్నమాట. ఫస్ట్ 2n ఫ్యాక్టోరియల్ సేమ్ దీనిలాగా 2n ఇంటూ 2n మైనస్ 1 2n మైనస్ 2 2n మైనస్ 3 అట్లా. ఓకే, సో 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఒక టర్మ్ని తగ్గించమని చెప్పాను. సో 2n మైనస్ 2 అండ్ సో ఆన్ ఇంకా ఏంటి 5 4 3 2 1. ఓకే, హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, ఆ హోల్ స్క్వేర్ రాసేయండి, హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఈ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అట్లనే రాసేస్తున్నా, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, ఎస్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తాను, ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ అన్ని ఒక చోట రాస్తాను. ఓకేనా, సో చూడండి 4n మైనస్ 2 4 2 అవన్నీ ఈవెన్ నంబర్స్. ఓకే, ఈవెన్ నంబర్స్ న్యాచురల్ ఫామ్ యాక్చువల్గా 2n లాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆడ్ నంబర్స్ అన్ని మళ్ళీ ఒక చోట రాస్తాం, 4n మైనస్ 1 4n మైనస్ 3 అట్లా. ఓకేనా, సరే 3 2 3 అలానే 1 అట్లా రాస్తాం. ఓకే, ఎస్, నెక్స్ట్ స్టెప్ చూడండి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4n ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తున్నా, 4n ఇంటూ 4n మైనస్ 2. ఓకే, నెక్స్ట్ 4n మైనస్ 4 అట్లా వస్తుంది అండ్ సో ఆన్ 4 2. ఓకే, ఎస్, ఇప్పుడు ఆడ్ టర్మ్స్ ఒక చోట రాస్తున్నాను, ఇక్కడ చూడండి ఇదంతా ఈవెన్ టర్మ్స్, మరి ఆడ్ టర్మ్స్ ఇంటూ ఆడ్ టర్మ్స్ ఏంటి ఇక్కడ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 ఇక్కడ లేదు కదా సార్. ఓకే, రాసుకోవచ్చు, ప్రాబ్లం. నెక్స్ట్ ఏమొస్తుంది 4n మైనస్ 3 అట్లా. సో అండ్ సో ఆన్ 5 3 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ డినామినేటర్లో కూడా ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక చోట, ఆడ్ టర్మ్స్ అన్ని ఒక చోట. ఓకే, సో కాబట్టి 2n మైనస్ 2 2n ఒక చోట రాస్తున్నా, సో 2n మైనస్ 2. నెక్స్ట్ అండ్ సో ఆన్ చెప్పండి మళ్ళీ 4 2. ఓకే, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ని టర్మ్స్కైనా స్క్వేర్ వస్తుంది. ఈవెన్ టర్మ్ రాశాను హోల్ స్క్వేర్, నెక్స్ట్ ఆడ్ టర్మ్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఆడ్ టర్మ్స్ ఏంటి ఇంకా 2n మైనస్ 1. ఓకే, 2n మైనస్ 1. ఇక్కడ చూడండి 4n మైనస్ 3 రాసినా రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. మన ఆన్సర్లో ఏముంది 4n మైనస్ 1 అక్కడి వరకు రాస్తే చాలు. ఓకే, 4n మైనస్ 1. సరే, నెక్స్ట్ 2n మైనస్ 1
అండ్ సో ఆన్ రాస్తే చాలు. ఎందుకు ఇది ఒక్కటి రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ 2n మైనస్ 3 అవసరం లేదు. ఓకే, ఎస్ అండ్ సో ఆన్. ఇంకా 3 5 3 1. ఓకే, సో అండ్ సో ఆన్ 5 3 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్. దీన్ని ఇట్లనే రాస్తూ రావాలి. ఓకేనా, ఎస్. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ని రాశాను సపరేట్గా. చూడండి చివరి వరకు దాన్ని ఏం డిస్టర్బెన్స్ చేయొద్దండి, దీన్ని ఒక్కటే మారుస్తున్నా. 4n ఫ్యాక్టోరియల్ 4n ఇంటూ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2 అండ్ 5 4 3 2 1 2n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సో కాబట్టి 2n ఇంటూ 2n మైనస్ 1 మైనస్ 2 అట్లా అనమాట, తగ్గించుకుంటూ వెళ్ళాలి హోల్ స్క్వేర్. అటు ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తున్నాను, ఆ టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, మరి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. LHS ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ ఇక్కడ మనము 2ని కామన్ తీసేద్దాం. సో 2ని కామన్ తీసేస్తే చూడండి, ఇంకా ఫైనల్గా మనకి ఆన్సర్లో ఏముంది చూద్దాం ఒక్కసారి. 135 అండ్ సో అని 4n మైనస్ 1 4n మైనస్ 1 అండ్ సో అను 531 అయినా ఒకటే, ఎట్లయినా ఒకటే. 135 అండ్ సో అని 4n మైనస్ 1 కూడా ఒకటే. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని రివర్స్లో రాస్తే 135 4n మైనస్ 1 ఇది రావాలా. డినామినేటర్లో 135 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇది రావాలా. అంటే ఏంటి, ఈ రెండు మిగలాలంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి. ఇది ఆల్రెడీ ఫ్యాక్టోరియల్లో ఉంది. అంటే ఇప్పుడు నేను దీని అంతటిని n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ వచ్చేటట్లు చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. దీని అంతటిని 2n ఫ్యాక్టోరియల్ లాగా చేసేస్తే క్యాన్సిల్ అయ్యిద్ది. ఎస్, కాబట్టి అందుకోసం ఇక్కడ 2n అట్లా n ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి n ఫ్యాక్టోరియల్ లాగా ఉంది అంటే n మైనస్ 1 n మైనస్ 2 అట్లా రావాలి. అండ్ సో 2 1 అంటే n ఫ్యాక్టోరియల్ అంటే నువ్వు 2ని కామన్ తీస్తే వచ్చేస్తుంది. ఎస్. సో అయితే ఒక చిన్న పాయింట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం ఇక్కడ అడిషన్లో ఇట్లా 2 + 4 + 6 అండ్ సో ఇట్లా ఉన్నప్పుడు మనము కామన్ తీయచ్చు. సో 2ని కామన్ తీస్తే ఇంకా 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది అండ్ సో ఇలా ఉంటుంది. అయితే ప్రోడక్ట్లో గుర్తుపెట్టుకోండి, 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ 4n ఇట్లా ఉందనుకోండి, అప్పుడు మనం 2ని కామన్ తీసామనుకోండి ప్రోడక్ట్లో. ఓకే, 2ని కామన్ తీస్తే ఏమొస్తుందో ఒక్కసారి చూద్దాం. సో దీన్ని 2 ఇంటూ 1, సో 2 ఇంటూ 2, 2 ఇంటూ 3 అండ్ సో 2 ఇంటూ 2n. ఓకే, ఎస్. 2ని కామన్ తీసాం అంటే 2 రాసుకోండి. ఇప్పుడు ఇంకా 1 2 3 అండ్ సో 2n ఉంది అంటే nth టర్మ్ ఏంటి అక్కడ 2n n టర్మ్ కాబట్టి అది 2n పవర్లో రాసేయండి, 2 పవర్ 2n. ఓకేనా, సో అట్లా ప్రోడక్ట్లో వస్తుంది గుర్తుంచుకోండి. ఓకేనా, ఫస్ట్ కామన్ది రాసేయండి, n టర్మ్ 1 2 3 అండ్ సో 2n ఉంది కదా, ఆ 2n పవర్లో రాసేయండి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నుంచి కామన్ తీస్తున్నా, ఇందులోంచి మొత్తంలో నుంచి 2ని కామన్ తీస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, సో ఇంకా 2n ఉంటుంది, అదేవిధంగా 2n మైనస్ 1 ఉంటుంది. ఓకే, 2n మైనస్ 1. నెక్స్ట్ 4ని 2 ఇంటూ 2 రాయొచ్చు, ఒక 2 వెళ్ళింది, 2 ఇంటూ 1 కాబట్టి 2 1 వస్తుంది అండ్ సో ఆన్ 2 1. ఓకే, మరి దీని కథ చూద్దాం, ఇది ఇట్లనే రాసేద్దాము. 1 3 5 అండ్ సో ఆన్ 4n మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకా అది కూడా రాయాల్సింది అది. ఓకే, రాద్దాం నెక్స్ట్ స్టెప్లో డివైడెడ్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పండి. సో 1 2 అండ్ సో ఇంతకుముందు రివర్స్లో రాసా 2 4 6 అండ్ సో 2 పర్ n కదా, అట్లా 1 2 2n మైనస్ 1 2n ఇక్కడ ఇదే కదా n టర్మ్ కాబట్టి ఇది పవర్లో రాయాలి, 2 పవర్ 2n అని. ఓకేనా, కామన్ తీసాను 2ని, ఇంకా n టర్మ్ ఏంటి 1 2 అండ్ సో 2n ఆ పవర్లో రాసాను. నెక్స్ట్ డినామినేటర్ని చూద్దాం.
2ని కామన్ తీసుకోండి, ఏమొస్తుంది? సో 2నే రాయండి, ఫస్ట్ 2నే రాయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2తో పాటు హోల్ స్క్వేర్ కూడా వస్తుంది. సరే, n ఉంటుంది ఇంటూ n-1 అండ్ సో ఆన్, ఇంకా 2 1 ఉంటుంది హోల్ స్క్వేర్. ఓకేనా? మరి ఇక్కడ n టర్మ్ ఏంటి? 1 2 అండ్ సో n-1 అంటే n, ఇక్కడ n టర్మ్ n అంటే 2 పవర్ n. సరే, ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉంది కదా కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా a² - x² హోల్ పవర్ 3/2 అనుకో, అప్పుడు a² నువ్వు కామన్ తీస్తే a² పాటు హోల్ పవర్ 3/2 వస్తుంది. అప్పుడు 2 to క్యాన్సిల్, a³ అయిపోతుంది. a పవర్ m హోల్ పవర్ a పవర్ m ఇంటూ n, a పవర్ 2 ఇంటూ 3/2, 2 to క్యాన్సిల్ అట్లా. సో కాబట్టి ఇక్కడ మనము 2ని కామన్ తీస్తున్నాం కాబట్టి 2² వచ్చేస్తుంది. సో n టర్మ్ రాశాను కాబట్టి 2 పవర్ n హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా? ఇది ఎలా ఉంది? a పవర్ m హోల్ పవర్ n, a పవర్ m ఇంటూ n అంటే 2 పవర్ 2n. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ టర్మ్ రాసేద్దాం. ఫస్ట్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ 2n-1, ఓకే, హోల్ స్క్వేర్. ఇంకా ఇది ఇట్లనే రాసేద్దాం, ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో చూడండి. సో 2 పవర్ 2n డివైడెడ్ బై 2 పవర్ 2n. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 1 2 అండ్ సో ఆన్ 2n ఉంటే ఏం రాయొచ్చు? n ఇంటూ n-1 n-2 1 2 3 అంటే n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 1 2 అండ్ సో 2n-1 2n అంటే 2n ఫ్యాక్టోరియల్, అంటే ఒకటి కంటే తగ్గించాలి, 2n-1 2n-2 అట్లా. కాబట్టి సో 2n ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు దాన్ని. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇట్లనే రాసేద్దాం. సో 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 4n-1. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డివైడెడ్ బై చెప్పండి. 1 2 అండ్ సో ఆన్ n-1 n అంటే n ఫ్యాక్టోరియల్, డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. 1 2 అండ్ సో ఆన్ n ఇంటూ n-1 ఇంటూ n అంటే n ఫ్యాక్టోరియల్. ఓకేనా? n ఫ్యాక్టోరియల్ ఇక్కడ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇది ఇలానే రాసేయండి, 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n-1 హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్, 2n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో మిగిలింది ఈ రెండే, అయిపోయి మన ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి సో 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 4n-1 డివైడెడ్ బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n-1 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా? 2n-1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ RHS. సో దేర్ ఫోర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో LHS ఉంది. సో ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. LHS అంటే 4nc2n డివైడెడ్ బై 2ncn ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో 4n-1 డివైడెడ్ బై 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో 2n-1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది అనమాట, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.